అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ గులివిందల ఫ్రై లేదా స్మాల్ ఫిష్ ఫ్రై అని కూడా అంటూ ఉంటారు. ఈ ఫిష్లో ఎక్కువ అమౌంట్స్లో మైక్రోన్యూట్రియన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మనం పెద్ద ఫిష్లో కంపేర్ చేసుకునే దానికంటే చిన్న ఫిష్ అనేవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఎందుకంటే ఇందులో వైటమిన్స్, మినరల్స్, కాల్షియం లెవెల్స్ కూడా కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మనకి బోన్ స్ట్రెంగ్త్కి, బాడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా, ఫ్లూయిడ్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రెసిపీ కోసం 2 టేబుల్ స్పూన్లు కారం, 2 టేబుల్ స్పూన్లు మసాలా పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, మీ టేస్ట్కి సరిపడినంతగా ఉప్పు వేసుకొని, ఇప్పుడు అరచెక్క నిమ్మరసం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, నిమ్మచెక్క వేసుకునేటప్పుడు పిక్కలు లేకుండా తీసేసుకొని వేసుకోవాలి. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత మాత్రం చింతపండు పులుపు కూడా కొంచెం వేసుకుంటే అన్ని రుచులు ఈక్వల్గా పట్టి మనం చేసుకునే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఉప్పు కారంతో సింపుల్గా మ్యారినేట్ చేసి పెట్టుకున్న గులివిందల్ని ఈ పేస్ట్లో వేసి బాగా కోట్ చేసి, ఫిష్ అంతా ఈవెన్గా కోట్ అయ్యేలాగా కోట్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఈ ఫిష్ అనేవి చెన్నైలో, తమిళనాడు వైపు చాలా పెద్దవిగా దొరుకుతూ ఉంటాయి. వీటిని అక్కడ శంకరా ఫిష్ అని అంటూ ఉంటారు. సో ఈసారి తమిళనాడు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఒక్కొక్కసారి మనకి ఒక చేప ఒక అర కేజీ దగ్గర కేజీ వరకు కూడా ఉండే ఒకే చేప మనకి దొరుకుతుంది. కానీ ఇక్కడ మనకి చిన్న చిన్న చేపలు వస్తూ ఉంటాయి. సో అటువైపు వెళ్ళినప్పుడు ట్రై చేయడం మర్చిపోకండి. ఇలా గులివిందల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కేరళ స్టైల్లో కావాలి అనుకుంటే కోకోనట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కేరళ స్టైల్ అంటే తప్పనిసరిగా వాడే ఇంకొక పదార్థం ఏంటి అంటే పెప్పర్ అన్నమాట. మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇలా ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్ యూస్ చేసుకుంటే కారం కూడా వచ్చి మంచి ఫ్లేవర్తో కేరళ స్టైల్లో ఫిష్ రెడీ అయిపోతుంది. చింతపండు పేస్ట్ వేసుకోవడం వల్ల ఫిష్ తొందరగా అడుగున అంటుకుంటుంది. సో అలా అంటుకునే టేస్ట్ నచ్చలేదు అంటే చింతపండు పులుపు తగ్గించి వేసుకోండి. అంతే, సింపుల్గా 2 వైపులు ఫ్రై అయిపోతే మన గులివిందల ఫ్రై రెడీ టు సర్వ్. సో ఈసారి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ కామెంట్స్ ఏంటో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ఒక మంచి డెలిషియస్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.